నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే 2026 సంవత్సరం పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు పొందిన ఆర్యవైశ్య విద్యార్థులు తల్లిదండ్రులు గర్వించే విధంగా ముందుకు వెళ్లాలని వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్ష ఫలితాలలో అధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు వరంగల్ శివానగర్లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందించి సన్మానం చేయడం జరిగింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 95 ఎబోవ్ వచ్చిన పిల్లలందరూ కూడా వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పురస్కార అవార్డును అందించాలని చెప్పిన లక్ష్యంతో గత 4 సంవత్సరాల కానించి ఆర్యవైశ్య మిత్ర బృందం ఉన్నప్పటి నుంచి ప్రారంభించి ఈరోజు ఆర్యవైశ్య మహాసభ వరకు నిరంతరం కొనసాగిస్తూ మన వైశ్యంలో ఉండబడే పిల్లలందరి నైపుణ్యతను పెంపొందించాలని చెప్పంటే వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. గత సంవత్సరానికి గత 2-3 సంవత్సరాలకి ఇప్పటికీ చూస్తే నాకే ఉత్సాహం వస్తాను. ఏంటి అంటే చాలా మంది పిల్లలు గత 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల కింద చూస్తే 40 మంది, 36 మంది, 42 మంది ఆడి వరకు వచ్చి ఆగలేదు. లాస్ట్ ఇయర్ 50 వరకు వచ్చి ఆగింది. ఈసారి కూడా మాట్లాడుతున్నప్పుడు 50-55 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని చెప్పి అనుకున్నాం. కానీ 13వ ఈ రోజు చేస్తానని చెప్పని చెప్పడంతో ఒకటే రోజులో 20 మంది వెళ్ళారు. ఇతర జిల్లాలో కూడా చాలా మంది ఫోన్ చేశాం. ఒకరు ఇద్దరు నలుగురు మాత్రం ఇతర జిల్లా కొడుకులు కావచ్చు, జనగాం కావచ్చు, పక్క జిల్లా నుంచి కూడా వచ్చారు. సరే, ఏదేమైనా మన దగ్గర చూసినంటే మనకు అట్లాంటి ఇబ్బంది కూడా లేకుండా ఉన్న పరిస్థితి. కానీ ఇది ఆర్యవైశ్య మహాసభ అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరూ కూడా తెలుసు, వరంగల్ జిల్లాలో ఒక మాట చెప్పాలంటే రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరు రీతిగా వరంగల్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఈరోజు వరంగల్ జిల్లా మహాసంఘం. ఎందుకని చెప్పంటే మీరంతా గమనించండి, గత 4 సంవత్సరాల దాని నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే ఒక ఆర్యవైశ్యకే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా మనం పనిచేయాలని చెప్పండి లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజల కోసం కూడా పనిచేయాలని చెప్పంటే మన ఆర్యవైశ్య కోసం పనిచేయడం, అన్ని వర్గాల కోసం పనిచేయాలని చెప్పంటే ఏ కార్యక్రమాలు చెప్పుకుంటే బాగుంటుంది చెప్పండి కూడా అనేక సార్లు చర్చించి హెల్త్ క్యాంపులు పెట్టాం, జాబ్ మేళాలు ఏర్పాటు చేశాం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతో పాటు మధ్యకాలం వచ్చినప్పుడల్లా మధ్య పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ దాతలందరి సహకారంతో ఎవ్రీ ఇయర్ 1,00,000 మందికి తగ్గట్టుగా బడ్జెట్ కార్యక్రమం చేసినటువంటి 4 సంవత్సరాల నుంచి ఈరోజు మహాసభకి సేవ ఉంటుంది కనుక ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేపడతాం. ఈరోజు రాష్ట్ర మహాసభ అనేది గత 10 సంవత్సరాల క్రితం మహాసభకి బాగా అభివృద్ధి తెలుసు. సంఘంలో ఒకటే ఉండాలని చెప్పంటున్నారు. మధ్యలో 4-8 సంవత్సరాలు మొత్తం గ్యాప్ వచ్చేసింది. ఆ సంఘాన్ని పట్టించుకున్న నాయకులు ఉన్న నాయకులు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసి ఆ ముఖ్యమంత్రి ద్వారా
మహాసభలో మనం వచ్చి మహాసభలో ఈ లేఖతో మొత్తం ఒక్క మాట చెప్పాలంటే 250 మందితో కంప్లీట్ పార్టీస్ అన్ని విభాగాల కంప్లీట్. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.